పన్ను తీయించుకున్న తర్వాత త్వరగా కోలుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా సింపుల్గా చెప్పే ఈ గైడ్కి స్వాగతం. అసలు ఈ ప్రాసెస్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ క్లియర్గా చూసేద్దాం. పన్ను తీయించుకున్న తర్వాత కొంచెం నొప్పిగా, వాపుగా అనిపించడం, ఆ తర్వాత ఏం చేయాలో తెలియక కాస్త కంగారుపడటం, ఇదంతా చాలా కామన్. చాలామంది ఇలాగే ఫీలవుతారు. కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఎలా సేఫ్గా, స్మూత్గా రికవర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వివరణలో చూద్దాం. ఓకే, ఇక అస్సల విషయంలోకి వద్దాం. పన్ను తీయించుకున్న తరువాత మనం చేసే కేర్లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒక్కటే. అదేంటంటే ఆ గాయం దగ్గర ఏర్పడిన బ్లడ్ క్లాట్ని, అంటే రక్తం గడ్డని కాపాడుకోవడం. ఇది బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మొత్తం హీలింగ్ ప్రాసెస్కి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఈ ఒక్క లక్ష్యాన్ని సరిగ్గా పాటిస్తే చాలు, చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు, త్వరగా కోలుకోవచ్చు. సో మన రికవరీ జర్నీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్లోకి వెళ్దాం. మొదటి రోజు ఎలా ఉంటుందో చూద్దామా? మొదటి 1 నుండి 4 గంటల వరకు బ్లీడింగ్ని కంట్రోల్ చేయడంపై ఫోకస్ చేయాలి. గాజుగుడ్డను గట్టిగా నొక్కి పట్టుకోవాలి. లైట్గా బ్లీడ్ అవ్వడం నార్మలే. ఆ తర్వాత 24 గంటల వరకు కేవలం రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ టైంలోనే బ్లడ్ క్లాట్ బలంగా ఫామ్ అవుతుంది. ఇక రెండో రోజు నుంచి చాలా సున్నితంగా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. మొదటి 24 గంటలు చాలా చాలా కీలకం. ఈ టైంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటంటే నోరు పుక్కిలించడం లేదా ఉమ్మివేయడం, స్ట్రాతో ఏదైనా తాగడం, వేడివేడి పదార్థాలు తినడం, ఎక్కువ శ్రమపడ్డం లేదా బరువులెత్తడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకా స్మోకింగ్ లేదా వేపింగ్ చేయడం. ఇవన్నీ ఆ రక్తం గడ్డను కదిలించే ప్రమాదముంది. సరే, మొదటి 24 గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు రెండో రోజు నుంచి 7వ రోజు వరకు ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం. రికవరీలో మన ఫస్ట్ టూల్ సేఫ్గా క్లీన్ చేసుకోవడం. సరిగ్గా 24 గంటల తర్వాత గోరువెచ్చని ఉప్పునీటితో నోటిని శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది. ఇది చేసే పద్ధతి కూడా చాలా సింపుల్. ముందుగా 24 గంటలు కంప్లీట్ అయ్యే వరకు ఆగాలి. తర్వాత 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు గట్టిగా పొక్కిలించకుండా తలని నెమ్మదిగా అటూ ఇటూ వంచి ఆ నీరు గాయం మీద పడేలా చెయ్యాలి. ఫైనల్గా సింక్ దగ్గరికి వంగి నోరు తెరిస్తే చాలు, నీళ్లు వాటంతట అవే బయటకొస్తాయి. అంతేకాని గట్టిగా ఉమ్మేయకూడదు. ఇక ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. పెరుగు, యాపిల్ సాస్, ఉడికించిన గుడ్లు, మెత్తగా చేసిన బంగాళదుంపలు, మరీ వేడిగా లేని సూప్లు, మెత్తని చేపలు ఇలాంటివి తినడం సేఫ్. కానీ చిప్స్, నట్స్, పాప్కార్న్ లాంటి కరకరలాడేవి, అలాగే గట్టిగా ఉండేవి, బాగా కారంగా ఉండేవి లేదా గింజలున్న పదార్థాలు అస్సలు వద్దు, ఎందుకంటే ఇవి గాయాన్ని ఇరిటేట్ చేయగలవు. ఇక అందరికీ వచ్చే కామన్ డౌట్స్: ఎక్సర్సైజ్, స్మోకింగ్ లాంటి వాటి సంగతేంటి? ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఎక్సర్సైజ్ విషయానికొస్తే బ్లీడింగ్ అవ్వకుండా, ఆ బ్లడ్ క్లాట్ కదలకుండా ఉండాలంటే కనీసం 4 రోజుల వరకు హెవీ వర్కౌట్స్ చెయ్యకూడదు. ఇక స్మోకింగ్ లేదా వేపింగ్, దీనికి మినిమం 72 గంటలు గ్యాప్ ఇవ్వాలి. నొప్పిగా ఉంటే పారాసెటమాల్ వేసుకోవచ్చు, కానీ డెంటిస్ట్ చెప్తే తప్ప ఆస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడకపోవడమే మంచిది. ఇక్కడొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్మోకింగ్ చెయ్యని వాళ్లతో పోలిస్తే చేసేవాళ్లకి డ్రై సాకెట్ అనే చాలా పెయిన్ఫుల్ కండిషన్ వచ్చే ప్రమాదం దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మరో ఇంపార్టెంట్ టాపిక్: అసలు హీలింగ్ ప్రాసెస్ నార్మల్గా జరుగుతోందా లేక ఏదైనా ప్రాబ్లముందా అని ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు డెంటిస్ట్కి కాల్ చేయాలి? అంతా నార్మల్గా ఉంటే నొప్పి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. మొదటి 48 గంటలు కొద్దిగా వాపుంటుంది, కొన్నిసార్లు చర్మం రంగుమారినట్లు కనిపించవచ్చు. ఇవన్నీ కామనే. చాలామంది భయపడే ఒక కాంప్లికేషన్ ఉంది, అదే డ్రై సాకెట్. అసలు అదంటే ఏంటో చూద్దాం. ఇది నిజంగా చాలా నొప్పిగా ఉండే పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే గాయాన్ని ప్రొటెక్ట్ చేసే బ్లడ్ క్లాట్ టైంకి ముందే ఊడిపోతుంది. దానివల్ల కిందున్న ఎముక, నరాలు బయటపడి గాలికి, ఫుడ్కి ఎక్స్పోజ్ అవుతాయి. అప్పుడు భరించలేని నొప్పొస్తుంది. మరి డ్రై సాకెట్కి, ఇన్ఫెక్షన్కి తేడా ఏంటి? డ్రై సాకెట్లో సర్జరీ అయిన 2-3 రోజులకి సడన్గా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. అక్కడ ఎముక కూడా కనిపించవచ్చు, కాని చీము లేదా జ్వరం లాంటివి ఉండవు. అదే ఇన్ఫెక్షన్ అయితే నొప్పి రోజురోజుకి పెరుగుతుంది. దాంతోపాటు చీము, జ్వరం, వాపు, నోట్లో చెడు టేస్ట్ లాంటివి కూడా ఉండొచ్చు. అందుకే ఈ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ 3వ రోజు తర్వాత కూడా
నొప్పి తగ్గకపోగా ఇంకా పెరుగుతుంటే లేదా 48 గంటలు దాటినా వాపు తగ్గకపోతే ఆ గాయం నుండి చీములాంటిది వస్తున్నా జ్వరం వచ్చినా బ్లీడింగ్ అస్సలు ఆగకపోయినా లేదంటే దవడలో తిమ్మిరిగా అనిపించినా వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా డెంటిస్ట్కి కాల్ చేయాలి. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మొత్తాన్ని కలిపి రికవరీకి కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఈ 3 గోల్డెన్ రూల్స్ గుర్తుంచుకుంటే చాలు. నంబర్ 1, బ్లడ్ క్లాట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే ఉమ్మేయడం, స్ట్రాలు, స్మోకింగ్ లాంటివి అస్సలు వద్దు. నంబర్ 2, జెంటిల్గా ఉండటం. అంటే నెమ్మదిగా క్లీన్ చేసుకోవడం, మెత్తని ఫుడ్ తినడం, మంచి రెస్ట్ తీసుకోవడం. ఇక నంబర్ 3, అలర్ట్గా ఉండటం. అంటే నార్మల్ నొప్పికి, డేంజర్ సైన్కి మధ్య తేడా తెలుసుకోవడం. చూశారు కదా, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు, రికవరీ ప్రాసెస్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది. ఒక సేఫ్, కంఫర్టబుల్ హీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు త్వరగా ఎలా కోలుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది కదా. మరి ఈ రికవరీ టైంలో మొదటగా తినాలనుకుంటున్న ఆ మెత్తని కంఫర్ట్నిచ్చే ఫుడ్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.